ఇది సెప్టమ్ అంటాం మధ్యలో మీ పార్టీషన్. సో మీకు ఈ బోన్ కార్టిలేజ్ రెండు పక్క జరిగిపోయాయి. సో నార్మల్గా ఇదంతా మనకు స్పేస్ ఉండాలి, బ్రీతింగ్ స్పేస్. టర్బినెంట్ మన ష్రింక్ అయింది కానీ పెద్ద మేజర్ అడ్వాంటేజ్ అయింది కాదు, ష్రింక్ అయినా స్పేస్ ఎక్కువ లేదు. ఇంకా ఉంది అంటే మీకు ఈ టర్బినెట్ నార్మల్ సైజ్లో ఉంటే అసలు ఏం పెద్ద గాలి వెళ్ళదు మీకు. అది కనిపించింది ఫస్ట్ అండి టర్బినెట్ ఫస్ట్. ఇది ఇన్ఫీరియర్ టర్బినెట్, మిడిల్ టర్బినెట్. సో ఈ సెప్టమ్ ఎప్పుడైతే పక్క జరిగి టర్బినెట్ మార్చిందో స్పేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది. సో లిమిటెడ్ స్పేస్ ఉంది మోస్ట్లీ. లోవర్ పార్ట్ ఆఫ్ ద టర్బినెట్, ఇది టర్బినెట్. ఇది లోవర్ పార్ట్ ఆఫ్ ద టర్బినెట్ త్వరగా బుక్ అంతా మళ్ళీ బాగుంది, స్పేస్ ఓపెన్గా ఉంది. దీన్ని కోయన అంటాం. కోయన ఇది ఈ స్టేషన్ ట్యూబ్. ఈ స్టేషన్ ట్యూబ్ చెవికి ముక్కి మధ్య ఇక్కడ చిన్న స్లిప్ ఉంటుంది, అక్కడ నుంచి ఎయిర్ అది వెళ్తుంది, అది బాగానే ఉంది. సో మీకున్న ప్రాబ్లం ప్రిడామినెంట్గా విత్ ఇన్ ద నోస్లోనే కనిపిస్తుంది. దీన్ని మిడిల్ టర్బినెట్ అంటాం. మిడిల్ టర్బినెట్ కూడా నార్మల్ కంటే కొంచెం బాగా ఎక్కువగానే ఉంది. అది ఉందా మిడిల్ టర్బినెట్ కూడా. సో ఇది కూడా వాపు వస్తుంటాయి దీంట్లో, బట్టి ఇది కూడా వాపు వస్తుంటుంది. ఎక్కువ సైనసైటిస్ లక్షణాలు ఎక్కువ ఏం కనిపించట్లేదు. సైనస్ ఇక్కడే ఓపెన్ అవుతుంది, బాగానే ఉందండి. అది చూడటానికి అయితే క్లినికల్గా బాగానే ఉంది. సో మీకు ఉన్న ప్రాబ్లమ్ ప్రిడామినెంట్గా ఎలర్జీ, ఇటు సైడ్ బ్లాకేజ్ ఎక్కువగానే ఉంది సెప్టమ్ అది పక్క జరగడం వల్ల. ఇది ఎందుకంటే ఇది డైనమిక్ స్ట్రక్చర్ కదా, ఇలా కనిపిస్తుంది కానీ ప్యాక్ పెట్టమని మామూలు అయితే ఇలా కప్పేస్తుంది. ఈ కర్వేచర్ అంతా ఇదే కప్పేస్తుంది. ఇది కప్పేస్తే మీకు గారెలు కంజెస్ట్ అయిపోతుంది. సో మీకు ఎస్ షేప్లో ఉంది డీవియేషన్. ఇది రెండో వైపు హై డీవియేషన్ ఉంది. మామూలుగా అటువైపులోకి ఇటు కూడా ఇలా ఓపెన్ ఉండాలి. ఇది ఎప్పుడైతే పక్క జరిగిందో బ్రీతింగ్ స్పేస్ చిన్నది అయిపోయింది. ఇటువైపు సర్కిల్ డీవియేషన్ ఉంది. ఇటువైపు ఇది దాటైతే మళ్ళీ బ్యాక్ కొంచెం స్పేస్ ఉంది మీకు. బట్ ఈ టర్బినెట్ అట్లాగే ఇటు కూడా డైనమిక్ స్ట్రక్చర్, ఇది కూడా ఎప్పుడైనా పెద్ద అడ్జస్ట్ ఉంటుంది. సో మీకు లెఫ్ట్ సైడ్ ఎక్కువ అబ్స్ట్రక్షన్ ఉంది, రైట్ సైడ్ కూడా అబ్స్ట్రక్షన్ ఉంది, ఫ్రంట్ పార్ట్లో ఉంది. బ్యాక్ బాగానే ఉంది, యాక్చువల్ సెప్టమ్ బ్యాక్ స్ట్రైట్ గానే ఉంది. బట్ ఈ టర్బినెట్ అనేది ఎంగాజ్ చేసి ఇది కూడా బ్లాక్ అయిపోతుంది. సో మీకు సర్జరీ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇటువైపు బ్యాకప్ నోస్ బాగానే ఉంది. మిడిల్ టర్బినెట్ కొంచెం ఎన్లార్జ్గానే ఉంది కానీ సైనసైటిస్ ఏం కనిపించట్లేదు. ఓకేనా. రైట్ సైడ్ మిడిల్ బాగానే ఉంది, రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ బాగానే ఉంది, ఫ్రంట్ పార్ట్ బ్లాక్ అయితే ఉంది.